హాయ్ గైస్, మై నేమ్ ఇస్ రవీంద్ర. మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరైతే తమిళ చూసే వచ్చింటారు, బీటెక్కి ల్యాప్టాప్ అవసరమా. సో గైస్, బీటెక్కి ల్యాప్టాప్ అవసరమా అనే దాని విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాము, ల్యాప్టాప్ ఉన్నవాడిని లేనివాడిని. సో గైస్, ఇప్పుడు రామ్ అనేవాడు ల్యాప్టాప్ కొనుక్కొని బీటెక్ చేస్తుండు. కాలేజ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, ల్యాప్టాప్ తీసుకున్నాడు. సో ఇంకొకడు రవి అనేవాడు, వాడైతే ల్యాప్టాప్ ఏం తీసుకోలే. సో మన ల్యాప్టాప్ ఉన్న రామేమో ప్రాజెక్ట్స్ అవి సార్ వాళ్ళు చెప్పినవి మొత్తం ప్రాజెక్ట్స్ అవి చేసి మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే చాలా చాలా ప్రాజెక్ట్ చేసి మొత్తం ఒక రెజ్యూమ్ మాదిరి వేసుకున్నాడు. సో రవి అనేవాడు, వాడికాడ ల్యాప్టాప్ లేదు కాబట్టి కోడింగు అవన్నీ చేయలేకపోయాడు. సో ఇప్పుడు రామ్ అనేవాడికి తొందరగా జాబ్ వస్తుందా, రవి అనేవాడికి తొందరగా జాబ్ వస్తుందా? సో అందుకనే గాయస్, మీరైతే ఫస్ట్ నుంచే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడే ల్యాప్టాప్ తీసుకున్నారనుకో, మీకైతే జాబ్ తొందరగా వస్తుంది. సో మీరు కోడింగు అదంతా మీకు కన్ఫామ్గా బీటెక్ అంటే ల్యాప్టాప్ ఉండాల్సిందే. సో మీకైతే బీటెక్ అంటే ల్యాప్టాప్ లేదనుకో, మీకైతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో మీరైతే కొంచెం ఆలోచించుకోండి. సో మీకైతే చాలా టెన్షన్స్ ఉండొచ్చు ఇప్పుడు. సో మీరైతే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే మీ కాలేజ్ ఫీజుతో పాటు ల్యాప్టాప్ను కూడా కొనుక్కొని అది కూడా కాలేజ్ ఫీజులో యాడ్ చేసేయండి. సో మీకైతే ల్యాప్టాప్ ఉంటే ఎంత లాభం అంటే, మీరైతే ఫస్ట్ ఇయర్ నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తారన్నమాట. సో మీకైతే కొంచెం ఈజీ ఉంటుంది ప్రాజెక్ట్స్ ఇవి చేసేదాన్ని. మనం చాలామంది ఏమనుకుంటారంటే, లాస్ట్ థర్డ్ ఇయర్లోనూ ఫోర్త్ ఇయర్లోనూ కొనుక్కుంటే సరిపోద్ది కదా అనుకుంటారు. సో థర్డ్ ఇయర్లోనూ ఫోర్త్ ఇయర్లోనూ కొనుక్కుంటే ఏమవుతుందంటే మీకైతే, సో మీరు వీడియోని ఇంతవరకు చూసిందంటే మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో గైస్, మీకైతే ల్యాప్టాప్ కన్ఫామ్గా నేనైతే మటుకు ఫస్ట్ ఇయర్లోనే అవసరం అంటే కన్ఫామ్ అవసరం అనే చెప్తా. సో మీకైతే బాగా గ్రిప్ ఉండేదానికైతే మీరైతే ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం ల్యాప్టాప్ తీసుకొని కోడింగ్ చేస్తూ కంప్యూటర్లో అదే ల్యాప్టాప్లో రన్ చేస్తూ కొంచెం మీకు అలవాటు అయిందనుకో, మీరైతే ఇంకా థర్డ్ ఇయర్కు ఫోర్త్ ఇయర్కు పోయేసరికి మీరైతే దాంట్లో జీనియస్ అయితే అయిపోవచ్చు. సో మీకైతే ముందే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి, సో మీకైతే అవన్నీ ఈజీ అని అనిపిస్తాయి. సో ఇంకా మీరు నాకు తెలుసు గాయ్స్, ఇప్పుడు ఎంసెట్ రాసి చాలా స్ట్రెస్లో ఉండింటారు. సో మీకు కాలేజీకి పోయే ముందు మీరైతే కన్ఫామ్గా ల్యాప్టాప్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలంటే, సో గాయ్స్, మీరైతే మీరు ఎడిటింగ్ చేసేదానికి హై గేమింగ్ కాకుండా మీరైతే నార్మల్ కోడింగ్ ల్యాప్టాప్ తీసుకోండి. ఒక 25,000 30,000 పెట్టండి. సో మీకైతే 20,000 25,000 30,000 లేదంటే 40,000 మీ బడ్జెట్ ఉంటే, సో మీరైతే అంతలో కొనుక్కుంటే మీకైతే ఆ మనీ అయితే కన్ఫామ్ అయితే వేస్ట్ కాదు. సో బేసిక్గా కోడింగ్ కోసం వాటి కోసం అయితే మీరైతే ఎస్ఎస్డి ఉన్న 256 GB ఎంతో ఉంటుంది. సో ఆ ఎస్ఎస్డి డ్రైవ్ స్టోరేజ్ ఉన్నది తీసుకోండి. సో 8 GB ర్యామ్ అయితే పక్కా. మిగిలిన మీరు ఆ కంపెనీ అయితే మీ బడ్జెట్లో అది తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్